అట్టడుగున ఉన్న పేద వర్గాలను ఆదుకోవడం, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఏపీ సర్కార్ సరికొత్త నమూనా సిద్ధం చేసింది. పేదల ఉన్నతికి పాటుపడేందుకు P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. P4 మొదటి దశలో 20 లక్షల మంది పేదలకు మేలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దీని కార్యాచరణ, విధి విధానాలు వేదికపై ప్రకటిస్తారు. జీరో పావర్టీ మళ్లీ ఒక చరిత్ర తిరగరాయబోతోందని చంద్రబాబు అన్నారు. ధనికులు పేదవారిని ఆదుకునే కార్యక్రమమే P4 అన్నారు చంద్రబాబు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే వివిధ రంగాల్లో ఉన్న ధనికులు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నవారు సమాజంలో అట్టడుగున ఉన్న వారిని, ఆదాయ మార్గాలు లేని పేదలను ఆదుకుంటారు. సమాజంలో ఉన్న 10% మంది ధనికులు 20% పేదవారిని ఆదుకోవాలి. ఇదే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన వారి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ సచివాలయం ఆవరణలో జరుగుతున్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వండర్ఫుల్, అ బ్యూటిఫుల్ మూమెంట్. 5 ఏళ్లలో జీరో పావర్టీకి రావాలి అంటే టాప్ 10లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్, అట్టడుగునున్న 20% చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను. ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు. బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా, నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి మన ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు. P4 పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. P4 పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు. మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు. సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ P4 పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు, మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. మరి మార్గదర్శులు ఎలాగూ వేదిక మీదకి విచ్చేశారు కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈరోజు పిలవబోతున్నాను. ఈరోజు మేము ఎంపిక చేసిన 2 బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను. మొదటి బంగారు కుటుంబం కడియం నరసింహ. 32 సంవత్సరాల నరసింహ, 26 సంవత్సరాల కడియం వెంకట సుశీల. ఈ ఇద్దరు బంగారు తల్లులకి కడియం కీర్తి 3 ఏళ్ల కూతురు, కడియం శివ 7 ఏళ్ల కొడుకు. ఈ బంగారు కుటుంబాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండమ్మా, రండి, వచ్చి కూర్చోండి. నరసింహ మంగళగిరి నుంచి వచ్చాడు. తాను ఒక కార్మికుడు, ఒక లేబర్. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నరసింహకి కొన్ని కలలున్నాయి. తన పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాడు, అతనికి ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. రెండో బంగారు కుటుంబం మచ్చా ఇమాన్యుయల్ 37 ఏళ్ళు. అలాగే భార్య పేరు మచ్చా శరణ్. అలేఖ్య 18 సంవత్సరాలు. గని ప్రకాష్ 17 సంవత్సరాల కొడుకు విచ్చేశారు. ఇమాన్యుయల్ కుటుంబం కూడా. ఇమాన్యుయల్ కుటుంబం భవన నిర్మాణ కార్మికులు. వీళ్ళు శ్రామికులే, కానీ అతను భవన నిర్మాణ రంగంలో చాలా ఏళ్లుగా ఉన్నాడు కాబట్టి తను స్వయంగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. తన కొడుకు సివిల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఈ కళకి ఎవరు ఊతమిస్తారో, ఎలా తన కళ సాకారం అవుతుందో మనం చూస్తాం. మరి వేదికపైకి విచ్చేసినటువంటి మా ముగ్గురు మార్గదర్శి ఇక్కడ ఉన్నారు. మొదటి మార్గదర్శి శ్రీ అనిల్ కుమార్ జల్మల్ శెట్టి గారు. గ్రీన్ కో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనే ఒక గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీని స్థాపించి ఎందరికో మార్గదర్శి ఆయన. స్వాగతం సార్.
అలాగే సజ్జన్ కుమార్ గోయంకా గారు జయరాజ్ ఇస్పాత్ అద్భుతమైనటువంటి ఒక ఉక్కు సంస్థని నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇక మూడో మార్గదర్శి అత్యంత తక్కువ వయసులో మేఘాలనంటేటువంటి పురోగతి సాధించిన పివి కృష్ణారెడ్డి గారు, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అధినేతగా వారు ఈరోజు ఎందరో మార్గదర్శుల్ని మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారు ఇక్కడికి విచ్చేశారు. ముగ్గురు మార్గదర్శులకి స్వాగతం పలుకుతూ ఉన్నామండి. మరి ఇప్పుడు మొదటిగా మా బంగారు కుటుంబాన్ని పలకరిస్తాను. మొదటి బంగారు కుటుంబంలో వారి కలలేంటో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగొల్లు గ్రామం నుంచి వచ్చాము సార్. నా పేరు కడియం నరసింహస్వామి, నా భార్య పేరు వెంకట సుశీల, మా అబ్బాయి పేరు శివ, పిల్ల పేరు కీర్తి. నేను ఊరిలో గొర్రెలు కాచుకుంటూ ఉంటాను సార్. నాకు జీవనం గొర్రెలకు ఉపాధి. నాకు వయసు 58 సంవత్సరాల తండ్రి, మా అమ్మ వయోవృద్ధులు. వాళ్ళని చూసుకుంటూ నేను ఈ పిల్లలను చదివించుకుంటూ ఆ గొర్రెల జీవనం సాగించుకుంటున్నాను సార్. నాకు గ్రామంలో సర్వే చేసిన అధికారులు ఈరోజు ఇక్కడ P4 అనే కార్యక్రమం జరుగుతుంది, దాన్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయూతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్. నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమోనని ఆశపడుతూ నేను ఇక్కడ రాగానే నన్ను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్. నేను నా పిల్లవాడికి నాలాగా గొర్రెలు కాచుకునేది కాకుండా మంచి భవిష్యత్తును చూసుకోవాలనేది నా ఆశ. నాకు పిల్లలకి ఆరోగ్యం, మా నాన్నగారు ఆరోగ్యం ఇవన్నీ కూడా, దానికి తోడు నేను చేసుకునే గొర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది.